త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి హాట్ టాపిక్ అవుతుంది. గత నెలలో చెన్నైలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దక్షిణాది రాజకీయ వర్గాలను ఆకర్షిస్తున్నారు. తమిళనాడుకు చెందిన దిగ్గజ నాయకులు, సెలబ్రిటీలతో జగన్ ఆ సందర్భంలో కలిసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అదే సమయంలో తమిళనాడు సీఎం స్టాలిన్తో జగన్కు ఉన్న సంబంధాలపై విస్తృత చర్చ జరిగింది. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో జగన్ రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు స్టాలిన్ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ మాజీ మంత్రి రోజా హాజరు కావడం పలు ఊహాగానాలకు తెరలేపిందని అంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్లో ఈ నెల 1 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ మహిళా నేత ఆర్కే రోజా హాజరు కావడం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఆకర్షించింది. ముఖ్యంగా ఏపీలో ఈ అంశంపై హాట్ డిబేట్ కూడా జరిగింది. సినీ నటిగా రోజాకు తమిళనాడులో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా ఆమె మెట్టినిల్లు తమిళనాడు. రోజా భర్త సెల్వమణి సొంత ప్రాంతం తమిళనాడు. దీంతో రోజా డీఎంకే కార్యక్రమానికి హాజరు కావడంపై పెద్ద చర్చ జరుగుతుంది. తమిళనాడు ఎన్నికల్లో రోజా డీఎంకే అనుకూలంగా ప్రచారం చేస్తారని ఓ వర్గం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను రోజా ఖండిస్తున్నారు. తన పర్యటన పూర్తి వ్యక్తిగతమని, తమిళనాడు రాజకీయాలతో తనకు పని లేదని చెబుతున్నారు. స్టాలిన్ పుట్టినరోజు వేడుకలకు రోజా వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో రాజకీయం ఏదీ లేదని ఆమె చెబుతున్నప్పటికీ ఆ పార్టీ అధినేత జగన్ వ్యూహం ఏమిటి అన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. గత నెలలో వైఎస్ ఇంటా పెళ్లి వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సైతం స్టాలిన్ వచ్చారు. అంతేకాకుండా ఇద్దరి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ కు మద్దతుగా ప్రకటిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడులోని త్రిముఖ పార్టీ నెలకొంది. డీఎంకే ఆధ్వర్యంలో ఒక కూటమి, అన్నా డీఎంకే ఆధ్వర్యంలో బీజేపీ కూటమి హోరాహోరుగా తలపడుతున్నాయి. ఇదే సమయంలో సినీ నటుడు విజయ్ కూడా తన పార్టీ టీవీకేని రేస్ లో తొలి వరుసలో తీసుకొస్తున్నారు అని కూడా అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ సరిహద్దుల్లో ఉన్న తమిళ ప్రాంతంలోని వైసీపీ ప్రభావం ఉంటుందనే అంచనాతో డీఎంకే అధినేత స్టాలిన్ పావులు కలుపుతున్నారని కూడా అంటున్నారు. వైసీపీ నాయకత్వంలో తనకు సత్సంబంధాలు ఉన్నాయనే సంకేతాలు ఇవ్వడం ద్వారా ఏపీ తమిళనాడు సరిహద్దుల్లో ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడం జగన్ రెడ్డికి మద్దతుగా నిలిచే సామాజిక వర్గాలను ఆకర్షించేలా చూస్తున్నారని అంటున్నారు. అయితే స్టాలిన్ ప్రయత్నాలకు జగన్ రెడ్డి ఎంతవరకు సానుకూలంగా వ్యవహరిస్తారు అనేదే ఆసక్తి రేపుతుంది. తమిళనాడులో సీఎం స్టాలిన్ కు జగన్ దగ్గరైతే కేంద్రంలోని అధికార బీజేపీ ఆగ్రహానికి గురవాల్సి వస్తుంది అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోని బీజేపీకి కోపం తెప్పించే పనిని జగన్ రెడ్డి చేస్తారా అనేది $1,000,000 ప్రశ్నగా చెబుతున్నారు. బీజేపీతో తొలి నుంచి సామరస్యంగా వ్యవహరిస్తున్న మాజీ సీఎం జగన్ తమిళ ఎన్నికల కోసం అని చెప్పి బీజేపీతో సంబంధాలను దూరం చేసుకుంటారా అంటూ ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి మాజీ మంత్రి రోజా చెన్నై పర్యటన రాజకీయం పెద్ద చర్చకు తెరలేపుతుందని అంటున్నారు.